అందరికీ నమస్కారం అండి. నా పేరు కూరేటి శ్రీనివాసరావు, నాన్ పొలిటికల్ సోషల్ వర్కర్, విజయనగరం, ఆంధ్రప్రదేశ్. నేను కొన్ని విషయాలను స్పందిస్తుంటాను. ఈరోజు హైదరాబాద్ ఐపీఎస్ ట్రైనింగ్ కాలేజీలో ఈ మధ్యకాలంలో పెద్ద గొడవ చూసాం. ఒక లేడీ ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్, అలాగే ఒక మేల్ ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ మధ్యనే. ఇది చాలా దారుణం. ఇది భారతదేశ ప్రతిష్టని ఎంతో తగ్గించింది అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఐపీఎస్ని మించిన కోర్సు ఈ ఫోర్స్ సైడ్, అంటే పోలీస్ సైడ్, ఇంతకన్నా పెద్ద కోర్స్ అనేది లేదు. ఐపీఎస్ సెలెక్ట్ అయ్యారంటే నిజంగా వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. మరి ఇండియాలో అంటే వరల్డ్ వైడ్ ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సిస్టమ్కి, ఇండియన్ పోలీస్ సర్వీస్కి చాలా పేరుపేక్షతలు ఉన్నాయి. కాబట్టి ఒక ఐపీఎస్ స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ ఐపీఎస్ ట్రైనింగ్ సక్సెస్ఫుల్ అయిపోతే ప్రభుత్వం వాళ్ళకి ఎంతో మంచి పోస్టులు ఇస్తుంది. ఆ పోస్టులో లక్షల మంది పబ్లిక్కి వాళ్ళు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే దొండగల్ని శిక్షించడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు బిహేవియర్ అనేది అసలు బాగోలేదు, ఎవరు యాక్సెప్ట్ చేయకూడదు. కానీ నా డౌట్ ఏంటంటే మళ్ళీ వీళ్ళిద్దరికీ పోస్టింగ్లు కానీ ఏదో రూపంలో ఇచ్చేస్తారేమో గవర్నమెంట్ అనే భయం నాలో లేకపోలేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, ట్రైనీ ఐపీఎస్ ఆఫీసరు. సో ఇతను ఏవో అలిగేషన్స్ పెట్టాడు ఆ మీద, ఆ లివింగ్ రిలేషన్షిప్ అంటున్నాడు. అసలు ఆ లివింగ్ రిలేషన్షిప్ అన్నది పెద్ద దరిద్రం కాన్సెప్ట్. ఇండియాలో మరి కోర్టులు, మన ప్రభుత్వాలు ఎలాగ యాక్సెప్ట్ చేస్తున్నాయి లివింగ్ రిలేషన్షిప్ అనేది? మనకు తెలుసు కదా, ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా అదే పదం వాడుతుండే ఎక్కువ, లివింగ్ రిలేషన్షిప్ అని. మరి అలాగే ఈ ఐపీఎస్ ఆఫీసరు, ఆ జెంటు పేరు నాకు గుర్తులేదు. సో అతను కూడా మేమిద్దరు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాం, ఈ మ్యారేజ్కి ముందు ఏవో రకరకాలుగా చెప్తున్నాడు. అవన్నీ మనం నమ్మకపోయినా కూడా ఈ ట్రైనీ లేడీ ఆఫీసరు చెప్పినవన్నీ నిజాలు అవ్వచ్చు. కానీ అంత చనువు ఎందుకు ఇవ్వడం? అందరూ అదే అనుకున్నారు. మేడ మీద కత్తి పెట్టాట, రూమ్లోకి తీసుకెళ్ళాట, ఏవో విసిరిసేట, అంత చనువు ఎందుకు ఇవ్వడం? తర్వాత ఆవిడ పాస్వర్డ్ తీసుకొని మార్చేట. కాబట్టి ఆవిడ ఎందుకు అంత చనువు ఇవ్వడం? సో ఈ వ్యవహారాలన్నీ అందరూ ఆల్రెడీ గమనించారు, పబ్లిక్ అందరూ కూడా. కాబట్టి నేను ఈ వీడియో మూలంగా కోరేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వాడిని, ముఖ్యంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని, ప్రధానమంత్రి గారిని, అందరిని కానీ వీళ్ళిద్దరిని కూడా మళ్ళీ ఇద్దరిని సస్పెండ్ చేయండి. ఒకరిని సస్పెండ్ చేశారని విన్నాను. ఆవిడ తప్పు, నిజంగా ఆవిడ క్యారెక్టర్ తప్పు లేదు అనుకుందామండి. ఒక ఐపీఎస్ ఆఫీసరే ఇలా లొంగిపోవడం ఏంటి? వాడేవాడు పాస్వర్డ్ మార్చేయడం ఏంటి? అతను ఇంత లేటుగా ఇవ్వడం, ఎప్పటి నుంచో వాడు హింసిస్తున్నాడు అన్నప్పుడు, సో ఆవిడ ఏది తప్పు లేదనుకున్నా కూడా ఆవిడ చట్టాన్ని గౌరవించలేదు. ఆవిడ నిజంగా చెప్పాలంటే ఇంకా ఆవిడ ఐపీఎస్ ఆఫీసర్ ఏంటండి? ఇప్పుడు ఆవిడ అనుకుందాం కరెక్టే, ఎప్పటి నుంచో హింసిస్తున్నాడు, ఎప్పటి నుంచో చాలా ఇబ్బందులు పెడుతున్నాడు అన్నప్పుడు, మరి ఒక ఐపీఎస్ ఆఫీసరే మీరు చట్టాన్ని చేతిలో తీసుకున్నట్టు చట్టం హెల్ప్ తీసుకోకపోతే మరి అందులోని మహిళలకు ఎన్నో చట్టాలు ఉన్నాయి, బాధితులకు ఎన్నో చట్టాలు ఉన్నాయి. మరి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండి ఇప్పుడు ఈ ఇద్దరు కూడా వల్ల ఏమైందంటే, అసలు నాకు మొన్నటి వరకు కూడా ఐపీఎస్ అంటే చాలా గొప్ప, ఇప్పటికీ గొప్పే కాదన్న. ఐపీఎస్ వాళ్ళు కూడా ఇలాగే ఉంటారు, ఇలాంటి వాళ్ళకి పోస్టులు ఇచ్చేస్తే మనకి ఐపీఎస్ అంటే ఎంత గొప్ప అండి. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, క్యారెక్టర్ పరంగా ఆవిడ నేనే విమర్శించట్లేదు. ఆవిడ నిజంగా ఇతను అరాచకాలకి బలి అయిపోయి ఉండొచ్చు. కానీ ఆవిడ నిర్లక్ష్యం కనిపించింది. ఇప్పుడు నీకు వ్యక్తిగతంగా, ఇప్పుడు నా పాయింట్ అదే, ఒక మహిళవై ఉండి, ఒక ఐపీఎస్ ట్రైనీ అయి ఉండి నిన్ను అతను అంతలాగా హింసిస్తుంటే నువ్వు చట్టాన్ని ఉపయోగించకపోవడం, పోలీసులకు తెలియచేయకపోవడం, నీ ఇంత నిర్లక్ష్యం, నీ పర్సనల్గా నీ పేక మీద కత్తిలాగా ఎంత ఇబ్బంది పడుతున్నప్పుడు నువ్వు ఆ వ్యక్తి మీద నువ్వు కంప్లైంట్ ఇవ్వకపోతే రేపు ఇంకా నువ్వు పోలీస్ ఆఫీసర్గా నువ్వు ఎవరిని రక్షిస్తావు? ఎన్నో ఫైన్లు పక్కన పెట్టేస్తావు, రేపు చూసుకుందాం, ఎల్లుండి చూసుకుందామని. కాబట్టి ఇద్దరు బిహేవియర్ ఏ రకంగా చూసినా కూడా బాగోలేదు. ఇద్దరిని కూడా గట్టిగా శిక్షించాలి. వాళ్ళు అసలు మళ్ళీ ఐపీఎస్ ఛాన్స్ ఇవ్వకూడదు. దాంతోపాటు వాళ్ళిద్దరిని కూడా ఏమైనా చట్టాలు వాళ్ళకి సంబంధించిన, ఎందుకంటే ఎంత ఫండ్ వాళ్ళకి కేటాయిస్తారండి ట్రైనింగ్లకి వాటి. అలాగే ఈ 2 సీట్లు ఎవరికి వాళ్ళకి వచ్చింది కదా పాపం. అసలు ఐపీఎస్ అంటే ఏంటన్నది మరి నేను చెప్పక్కర్లేదు. పోలీస్ వ్యవస్థ లేకపోతే దేశంలో ఎవరూ లేరు. ఏ వ్యవస్థ అయినా సేఫ్గా ఉండాలంటే పోలీస్ వ్యవస్థ. నిజంగా ఈ విషయాలు, వీళ్ళిద్దరు విషయాలు ఇప్పుడు బయటికి రాకుండా ఇలాంటి వాళ్ళకి పోలీసు ఎస్పీలుగా కానీ ఇంకేదైనా చాలా పెద్ద పోస్టులు వస్తాయి వీళ్ళు చదివిన ఐపీఎస్ బట్టి. సో వీళ్ళు అన్ఫిట్ ఫర్ ఐపీఎస్ అనే నేను భావిస్తున్నాను. వీళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేయడం కానీ ఇద్దరిని అరెస్ట్ చేసేయాలి. ఆవిడని కూడా, ఆవిడేదో క్యారెక్టర్ పరంగా నేను లూజు, లేకపోతే ఇతను చెప్తున్న నిజాలని నేను చెప్పట్లేదు. కానీ ఆవిడ
ఆవిడకి ఏ రోజైతే వీడి దగ్గర నుంచి హెరాస్మెంట్ స్టార్ట్ అయిందో ఆ రోజే పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోవడం కూడా ఆవిడ నేరమే. చట్టాలు ఉన్నాయని ఆవిడకి తెలుసు కదా, ఆవిడ మహిళ అయి ఉండి. కాబట్టి ఆవిడ్ని ఇతన్ని ఎంత అవకాశం ఉంటే చట్టపరంగా అంతలాగా వీళ్ళిద్దరిని శిక్షించాలని నేను సెంట్రల్ గవర్నమెంట్ కోరుకున్నాను. నమస్కారం.